100% గెలుస్తాడు అనుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు ఓడిపోతున్నాడు. అట్లాగే అమర్నాథ్ రెడ్డి గాజువాక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశాడు. అక్కడ అమర్నాథ్ రెడ్డి, సో ఆయన కూడా ఓడిపోతున్నాడు. తర్వాత ధర్మాన ప్రసాదరావు, ఆయన కూడా ఓడిపోతున్నారు. సో ఓవరాల్గా మినిస్టర్లు కావచ్చు, లేకపోతే బిగ్ హెడ్స్, ఒక జగన్ తప్ప మిగతా అంతా మంత్రులందరూ తుడిచిపెట్టుకుపోతున్నారు. విడదల రజని ఆమె ఓడిపోతుంది, హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఆమె ఓడిపోతుంది. ఇలాగా మొత్తంగా మంత్రులందరూ కూడా తుడిచిపెట్టుకుని పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. అలాగే చాలా మంది కూడా ఇప్పుడు మీరు ఏదైతే లిస్ట్ చెప్పారో వాళ్ళందరూ మంత్రులా అని చెప్పేసి కన్ఫ్యూజ్ చాలా మంది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మంత్రుల్లాగా లేరు. జగన్ ప్రభుత్వంలో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే జగన్ వర్సెస్ జనం అనే నెరేటివ్లోకి వెళ్ళాడు. సో ఎవరిని మంత్రులకు కానీ లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన వీళ్ళకి కానీ ఎవరికి కూడా జగన్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు మంత్రులుగా ఇది చేయలేదు. ఓన్లీ జగను, లేదంటే వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి అని కూడా తెలుగుదేశం వాళ్ళు పేరు పెట్టారు. సో వీళ్ళిద్దరు తప్ప అసలు మంత్రులకు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ ఏ రకమైన ఇంపార్టెన్సు లేదు. రెండోది ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల కూడా ఒక నష్టం ఏం జరిగిందంటే వాళ్ళకి లబ్ధిదారులకు అది మంచిదే, లబ్ధిదారులకి డైరెక్ట్గా రావడం అనేది వాళ్ళకు ఉపయోగమే. కానీ వాళ్ళెవరు కూడా ఇప్పుడు జగన్ వైపు నిలబడలేదు. అంటే లబ్ధిదారులు కూడా ఇక్కడ జగన్ ఏమనుకున్నాడంటే మనం వీళ్ళకి సంక్షేమం చూస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తారు అనుకున్నారు. కానీ అది చేయలేదు. ఎప్పుడైనా సంక్షేమం కంటే ఇంకొక అతను చెక్కు ఇస్తానంటే అటు వెళ్తారు కదా. నువ్వు ఒకసారి అలవాటు చేసినాక నాకు 1000 రూపాయలు ఇస్తానంటే నువ్వు వచ్చి 2000 ఇస్తానంటే నేను 2000 వైపు వెళ్తా, కానీ 1000 రూపాయలు మళ్ళీ నాకు చాలని నేను ఎందుకు అనుకుంటా. సో అది అక్కడ కూడా చంద్రబాబు దెబ్బ కొట్టగలిగాడు. జగన్ ఏమో బడ్జెట్ లేదు అది ఇది అని చెప్పి నేను ఇంతే ఇస్తానని కూర్చున్నాడు. సేమ్ ఇదే జరిగింది 2014లో కూడా. 2014లో కూడా జగన్ ఏమో హామీలు ఎక్కువ ఇవ్వలేదు, చంద్రబాబు ఇచ్చాడు. దాంతో చంద్రబాబుకి పట్టం కట్టారు. ఇక్కడ కూడా మనకి తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ ఈ 6 గ్యారంటీలు అనేది బాగా పనిచేసింది. సో ఆ రకంగా మొత్తానికి ప్రధానమైన నాయకులు అందరూ కూడా తుడిచిపెట్టుకోపోవడం అనేది ఇక్కడ ప్రధాన విశేషంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. అలాగే ఇప్పుడు పిఠాపురం చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అంటే అత్యధికంగా ముందంజలో ఉన్నా కానీ ఇంకా